దివ్య అత్తమ్మ ఇల్లంతా చెత్త చెత్త ఉన్నది, కూర్చొని ఫోన్ పట్టినావు. అయితే ఆఫీస్ పని చేస్తావు, లేదంటే ఫోన్ పట్టుకుంటావు. కొంచెంగా చీపురు ఎక్కడుందో చూడు, చీపురు దొరుకుతలేదు. చీపురు ఒక్క నిమిషం తీసుకొస్తా. సరే. అరే పెద్ద సమస్య వచ్చి పడిందే, ఇప్పుడు ఏం చేద్దాం? అమ్మాయి తిరిగిన కాడకు చాలే, ఇక ఇక్కడే ఎక్కడో పెట్టాను అత్తయ్య. నువ్వు పెట్టినవా? ఎవరు పెట్టిండ్రు, ఎక్కడ పెట్టిండ్రు నాకు తెలుసు. ఒక్క నిమిషం ఆగు. ఏం చేస్తుంది, దొరికిపోయానా ఏంటి? హలో చెప్పమ్మా. చీపురు ఎక్కడ పెట్టినవరా? బాల్కనీలో వెనకాల ఉంటుంది చూడు. డోర్ వెనకాల పెట్టినవా? డోర్ వెనకాల పెట్టా చూడు. సరే, అర్థమైందా? నీకు దొరకది, ఇవాళ కాదు రేపంతా వెతికినా దొరకది. ఊడిసేది వాడు, పెట్టేది వాడు, కాబట్టి వానికి తెలుసు. దివ్య అత్తమ్మ కొంచెం ఉప్పు కొడతావా నా ముఖాన? ఉప్ప ఒక్క నిమిషం ఇస్తాను. ఏం చేస్తుంది ఇది? ఉప్పు వెతకమంటే ఏదో మన అంతరిక్షంలో దేనికోసమో వెతికినట్టు వెతుకుతుంది. తెస్తున్నా ఇక్కడే ఎక్కడో పెట్టాను అత్తయ్య. ఈ రోజంతా వెతికినా దీనికి దొరకదు. అమ్మాయి ఎవరు పెట్టిండ్రు, ఎక్కడ పెట్టిండ్రు నాకు తెలుసు, ఆగు. ఎద్దవ్వా అరే అమ్మా, ఉప్పేడ పెట్టి చచ్చినావు. అదే అమ్మా, మన ఓవెన్ పైన ఉంటది కదా ర్యాకు, దాంట్లో పెట్టిన చూడు. సరే, ఏందో చీపిరి తెలియదు, ఉప్పు తెలియదు, ఏం చేస్తుందో కూడా తెలియదు. నాకు ఆఫీస్ టైం అవుతుంది, నేను వెళ్ళొస్తా అత్తమ్మ. ఇది ఒక్కటి తెలుసు, అంటే ఆఫీస్ ఆఫీస్ అంటది.